వెల్కమ్ టు ఎంఎస్ కేబుల్ నెట్వర్క్ న్యూస్ నంద్యాల ముందుగా ఈనాటి వార్తలులోని ముఖ్యాంశాలు. గంజాయి అక్రమ రవాణా నిర్మూలనలో నంద్యాల రైల్వే స్టేషన్ నందు ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన అస్పడ్మిన్ గారు. నా శ్వాస ఉన్నంత కాలం టిడిపిలోనే కొనసాగుతా. వాటర్ మేనేజ్మెంట్ పై అధికారులకు అవగాహన లేదు. భూమా అఖిల ప్రియ. ఈ రోజు నుంచే అన్ని కాల్వలకు నీరు విడుదల చేస్తాం. మహిళకు ఇచ్చే గౌరవం తల్లికి వందనం. నంద్యాల పట్టణం చుట్టుపక్కల గ్రామాల్లో ప్రతి ఒక్కరికి తల్లికి వందనం జమ. నీటిపారుదల సలహా మండలి సమావేశంలో ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ. ఈరోజు ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారు హరీష్ కుమార్ గుప్తా మరియు ఈగల్ ఐజీ గారైన రవికృష్ణ గారి ఆదేశాల మేరకు మరియు మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు ఈగల్ టీము ప్లస్ మేము అంతా నంద్యాల రైల్వే స్టేషన్లో విజయవాడ టు హుబ్లీకి పోయే 17330 వెహికల్ని చెక్ చేయడం జరిగిందండి. మొత్తం ఎంటైర్ కోచ్లంతా చెక్ చేయడం జరిగింది మా టీంతో. ఎటువంటి సమాచారం ఏది లేదు. ముఖ్యంగా దీంట్లో ఏ ఉద్దేశం అంటే చాలామంది యువత మత్తు పదార్థాలకు బానిసలు అవుతున్నారనే ఉద్దేశంతో విస్తృతంగా ఈ గంజాయి అనేది మొత్తము స్ప్రెడ్ అవుతుందనే ఉద్దేశంతో యువతని చెడుదారులు పట్టించుకోకుండా వాళ్ళని మంచి మార్గంలో ఉండేలాగా చేసే దాంట్లో భాగంగా ఈరోజు మేము చెక్ చేయడం జరుగుతుంది. అదే రకంగా మొత్తము అందరికీ నంద్యాల జిల్లా ప్రజలకు అందరికీ తెలియజేయడం ఎటువంటి మత్తు పదార్థాలు కానీ ఏమైనా కానీ ఉంటే కనుక సమాచారం మీ దగ్గర ఉంటే మాకు సమాచారం అందిస్తే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటామండి. పోలీసుకి సహకరించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ప్రకాష్ రెడ్డి అడిగినాడు, ప్రకాష్ రెడ్డి పాడికి వెళ్ళాడు. నేను అప్లై చేపిస్తున్నాను, బాగా పోలేదు. అంతా చెప్పాను, వాళ్ళు చెప్పాను. నేను ఆఫీస్ కూడా పంపించాను. దాన్ని అడ్వర్టైజ్మెంట్ పేపర్లో వస్తారు, ప్రకాష్ రెడ్డి అసంతృప్తున్నాడు, ప్రకాష్ రెడ్డి వైకాపంలో పోతున్నాడు. నాకు అవసరం ఉంది. మేము కాంగ్రెస్ పెళ్ళక తెలియజేయాలి. తెలియజే పార్టీ సమస్య తెలియజే పార్టీ ఖచ్చితంగా ఇంకా 30 ఉంటుంది కాబట్టి మేము పార్టీ పట్ల సమస్య ఇవి కలగంటారు. పాపం మన నాయకులు నోన్ నాయకులు కలగంటారు. మేము వచ్చేస్తున్నామని పెద్ద మీటింగ్ పెట్టుకుంటారు. మీరు చేసే అరాచకాలకు పొద్దుకొస్తా అది వస్తా మీరు డైరెక్ట్ మీటింగ్ వెళ్తాను. నేను సిమెంట్ మీకు మంచి రేలకొడతాను అని పేరు పిట్ట కదా మేము చెప్పాము. వాళ్ళ ముఖ్యమంత్రి కూడా రచ్చరాజుకున్న రప్పరపాలనాడు ఏదైనా ఒక దేశం పట్టుకొని చేయదగ్గది ఒక బాధ్యతగా ఎక్స్పీరియన్స్ ఉండి ఒక ఆఫీసర్లు మాట్లాడి సిగ్గులే నడుతున్నాం. మేముగా లోపల కేసు ఆ వాటా కేసు పెట్టాలి. మేము ఇంకా మా ముఖ్యమంత్రి గారు కొంచెం దయచేస్తుంది. నేను ముఖ్యమంత్రి కొంచెం దయచేద్దండి. తప్పనిసరి వస్తే తప్పనిసరి లోపడండి. ప్రజలు హర్షిస్తారు. ఒక దేశం పెట్టుకునే మందిలో దానికంటే ఏంటది తెలియదు. నువ్వు చదువుకున్నావు అంటే చదవదు కానీ ముఖ్యమంత్రి పనిచేసావు. అతను ఇంకా కూడా దేశపతి తిట్టి సర్పడి రకాలంటే ఏంటంటే ప్రజాసేవలో పోతుంది. అంటే మీ కాలం ప్రజాసేవ లేదు. మీ సొంత రాజ్యం చేస్తున్నారు, రాజ్యం చేస్తున్నారు. ఈ కాలం చెల్లవు. తప్పకుండా తప్పు చేస్తే వాళ్ళని మొత్తం శిక్ష చేయమని నేను ముఖ్యమంత్రి కోరుతున్నాను. ఎందుకంటే ప్రజల్లో మనం మాకు మెసేజ్ పంపాలి. అధికారిని మాట్లాడితే ఇంకా మామూలు పెద్ద పరిస్థితి ఏంటవుతుంది. కాబట్టి నేను తెలుగుదేశం పార్టీ మంచి సమస్య మా ఎటువంటి అసంతృప్తి నాకు లేదు. నాకు ఆపరేషన్ చేసిన కాబట్టి నేను పోలేకపోయాను. ఎందుకంటే మనవాళ్ళు కూడా చిన్న తమాష కాదు. అన్ని వేల మంది పోలంటే ఇబ్బంది పడే కాబట్టి నేను ముసలి చెప్పాను. నాకు కాళ్ళు ఆపరేషన్ చెప్పించాను. దాన్ని ముసలు పడుకుంటున్నాను. ప్రకాష్ రెడ్డి పోతున్నాడు. ఎక్కడ పోతాడు, ఎక్కడ పోతుంది. ఇప్పుడు మా చెల్లి 30 ఏళ్ళు ఉంటుంది. వీళ్ళు మాత్రం మా బుగ్గన కానీ మా దేవుడు కానీ కలగట్టరు. మా నాయకులంతా మా జిల్లాలో రాష్ట్రం మొత్తం కలగట్టరు. మళ్ళీ వచ్చేస్తాం. అప్పుడే చూస్తాం
ఇక 4 ఏళ్ళు ఒక సంవత్సరం అయిపోయింది, ఇంకా 3 ఏళ్ళు 4 ఏళ్ళు వచ్చేస్తాం, ఇక లెక్క పెట్టుకుంటాం. 1, 2, 3 లెక్క పెట్టుకుంటాం. లెక్కలు ఎవరికి ఉంటాయి? శాశ్వతంగా మళ్ళీ మీ పార్టీ భూస్థాపన అయిపోతుంది. మీరు వచ్చే సమస్య కలకంటారు. ఇప్పుడు బయట కప్పే ఉంటుంది, అదే ప్రభుత్వం కలకంటారు. మనం ఏం వస్తామని కలకంటారు, కలగబాధ ఉంటుంది. తప్పకుండా మేము అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నాం. ప్రజలు మా ఇంటి ఉంటారు. ఇప్పుడు తల్లి దేవునికి దిశ పంపించాం, బస్సు వస్తుంది, పట్టాలు వస్తున్నాయి, పింఛన్లు ఇచ్చాం. ఇంకెవరు మేమైతే మాట్లాడి అన్ని కార్యక్రమం చేస్తున్నాం. ఎక్కడ పెళ్లి మాట్లాడు, వీళ్ళు మాట్లాడు, అంత బస్సు గిస మాట్లాడుతాడు. అసలు తెలుగులో మాట్లాడా పథకాలు పండి, ప్రజలు పండి, ధైర్యం పండి ప్రజలకి చూద్దాం. ఊళ్ళో కాదు రామకెళ్ళని ప్రజలు మేము ఎవరు కొడతాం. మేము చేసే కార్యక్రమం అన్ని చేసాం కాబట్టి ప్రజలు భయపడతాం. ఇవన్నీ మేము అన్ని కూడా మహిళలు సంతోషపడతాం, మగవాళ్ళు సంతోషపడతాం. మంచి మంచి కార్యక్రమం చేస్తాం. మేము తప్పు చేసాం, ప్రభుత్వం చెప్పి చెప్తాం. కాబట్టి ఈరోజు మంచి స్పందన ఉంది మాకంటే. ధైర్యపడి పోము చెప్పండి. నువ్వు కాదు నీ ఎవరు రాము చెప్పండి, పోలీసు ఎవరు రాము చెప్పండి, చూద్దాం పోము చెప్పిన మనకి. కాబట్టి ఏదైనా ప్రభుత్వం ఏ పని చేసినా మా పార్టీ మొత్తం సపరేట్గా బండి బయట కంప్లీట్ చేసింది. ఈరోజు నంద్యాలలో ఐఏబీ మీటింగ్ నిజంగా చెప్పాలంటే చాలా బ్రహ్మాండంగా జరిగింది. సమస్యలు తీరినందుకు కాదు, సమస్యలు ఎక్కువ చెప్పుకోవడానికి అవకాశం రైతులకి ఈ రోజు వచ్చినందుకు. ఈ రోజు రైతులు పడే ఇబ్బందులు, కష్టాలు మేము అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళకి చెవులో పడట్లేదు. రైతులు ఈ రోజు ఈ ఐఏబీ మీటింగ్ కి వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు అధికారులు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల మాకు సమస్యలు వచ్చినాయి గతంలో వాళ్ళ వల్ల అని చెప్పి అటు మాతో పాటు రైతులు కూడా చెప్తుంటే ఇప్పటికైనా అధికారులు మారతారేమో అని చూడాలా. ఎందుకంటే ఈ రోజు ఎటువంటి అంటే నీళ్ల పైన, వాటర్ రెగ్యులైజేషన్ పైన, వాటర్ మేనేజ్మెంట్ పైన అవగాహన లేని వాళ్ళు ఈ రోజు ఉద్యోగాలు మా ప్రాంతంలో చేస్తున్నారు. మిగతా చోట్ల ఎట్లా చేసినా పర్వాలేదేమో గానీ ముఖ్యంగా రాయలసీమలో, అది కాకుండా కర్నూలు జిల్లాలో ఏదైతే చివరి ఆయకట్టు వరకు నీళ్లు ఇవ్వాలంటే ఆ మాత్రం అవగాహన ఉండాలా, ఓపిక ఉండాలా, ఇంట్రెస్ట్ ఉండాలా. అన్ని విధాలుగా పని మీద దృష్టి పెట్టే వాళ్ళ మీద వాళ్ళు ఉద్యోగాలు చేస్తేనే మా ప్రాంతంలో రైతులు బాగుపడతారు. మొన్నటికి మొన్న నీళ్లు కళ్ళ ముందర నీళ్లు పోతున్నా కూడా ఆలగడ్డ ప్రాంతంలో చివరి ఆయకట్టు వరకు నీళ్లు రాకుండా రైతులు ఎంత ఇబ్బందులు పడ్డారనేది మనం అందరం కూడా చూసినాము, గమనించినాం. నీళ్లు లేకపోవడం వల్ల కాదు, నీళ్లు వదలకపోవడం వల్ల కాదు, నీళ్లు టైంకి కింద వరకు నీళ్లు ఎట్లా తీసుకుపోవాలనే అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది రైతులు ఇబ్బందులు పడినారు. చిన్న చిన్న పనులు చేయడం వల్ల నీళ్లు ఈ రోజు చాలా మంది రైతులు మాట్లాడినారు, అన్ని నియోజకవర్గాల నుంచి మాట్లాడినారు. రైతులు ఒకటే చెప్పినారు, అధికారులు సరిగ్గా దృష్టి పెట్టట్లేదు, అధికారులు సరిగ్గా దృష్టి పెడితే ఈ రోజు మాకు సమస్య వచ్చేది కాదని మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే తప్పకుండా చర్యలు తీసుకుంటారని చెప్పి కూడా ఈ రోజు మా తరపు నుంచి కూడా మేము చెప్తున్నాము. ఇంకొక కొన్ని రోజులు చూస్తాము, అధికారులు ఎవరు సరిగ్గా పనిచేయకపోతే మాత్రము తప్పకుండా ఈ ప్రాంతంలో ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి ఉండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడే గతంలో కర్నూలు సోనా, నంద్యాల సోనా అని చెప్పి బ్రహ్మాండంగా మనం ప్యాడీ పండించుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు నీళ్లు వస్తాయా రావా అని పరిస్థితి కింద వాళ్ళు పైన చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్తున్నారు, ఈ ప్రాంతంలో ప్యాడీ వేయాల్సిన అవసరం లేదు, హార్టికల్చర్ కింద మార్చాలంట. నేను మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కూడా ఒకటే చెప్పిన, మా ప్రాంతంలో గతంలో ప్యాడీ బ్రహ్మాండంగా పండించుకున్న వాళ్ళు ఇప్పుడు కూడా ప్యాడీ తప్పకుండా పండిస్తాము, దాంతో పాటు హార్టికల్చర్ కూడా మేము ఎంకరేజ్ చేస్తామని చెప్పి కూడా మరి చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం జరిగింది. అంతేకాకుండా నంద్యాల, ఆలగడ్డ, ముఖ్యంగా ఆలగడ్డ ప్రాంతంలో కూడా శిల్పా వెంచరు గత సంవత్సరం నుంచి 2 సంవత్సరాల నుంచి దీని గురించి మేము పోరాటం చేస్తున్నాము. ఈ రోజు మరి కలెక్టర్ గారి దృష్టికి వెళ్ళడం జరిగింది. ఆమెకి ఒక లేఖ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు సంవత్సరం పట్టింది ఆమెకు లెటర్ ఇవ్వడానికి. తప్పకుండా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ వచ్చి ఎవరైతే మోసం చేసినారో ఆ రైతులకి, ఇల్లు కట్టుకున్న వాళ్ళకి అందరికి కూడా నష్టపరిహారం పైసా వసూలు చేసి ఆ వెంచర్ తరపు నుంచి వాళ్ళకి బాధితులకి ఇప్పించడమే కాకుండా మళ్ళీ అటువంటి వెంచర్ ఈ రాష్ట్రంలో ఎక్కడైనా వేయాలంటే కూడా భయపడేలాగా చర్యలు తీసుకోబోతున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ఐఏబీ మీటింగ్ లో సుదీర్ఘంగా చర్చ జరగడం జరిగింది. ఏదైతే ఈ సీజన్ కి ఇవ్వవలసినటువంటి వాటర్ ఏ విధంగా తీసుకోవాలి, కేసీ కెనాల్కి అయితేనేమి, ఎస్ఆర్బీసీకి అయితేనేమి, మిగతా తెలుగంగ ప్రాజెక్టు ద్వారా అయితేనేమి, ఏ టీమ్స్ ఎక్కడెక్కడ నీరు వదలాలనేటువంటి సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా ఈ రోజు రైతుల సూచనల మేరకు
రేపు రాత్రి ఈ రోజు రాత్రి మిడ్-నైట్ నుంచే ఎస్ఆర్బీసీ, కేసీ కెనాల్, తెలుగు గంగ మిగిలినటువంటి ప్రాజెక్టులకన్నిటిని కూడా నీటిని విడుదల చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ మేము రైతు సోదరుల అందరికీ కూడా కోరేది ఏమంటే మనకున్న నీటిని వృధా చేయకుండా ఏవైతే మనము మళ్ళీ ఖరీఫ్ ఒక సీజన్ కాకుండా నెక్స్ట్ సీజన్ కూడా అవసరమేదా ఉండేటట్టుగా అందరూ కూడా ఆ యొక్క అవసరమైనటువంటి పంటలే వేయమని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా వరి సాగు చేయడం వల్ల కానీ ఇంకోటి వల్ల కానీ కూడా రేపు భవిష్యత్తులో సమస్యలు వస్తున్నాయి కాబట్టి సీజనల్ పంటలు వేసుకోవాలని కూడా కోరుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా ఇది తెలుగుదేశం ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం. ముఖ్యంగా భగవంతుడి దయ వలన కూడా ముందుగానే ఈరోజు 20 రోజుల ముందుగానే మళ్ళీ నీరు కూడా విడుదల చేస్తూ ఉన్నాం. గత 15 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు కూడా జరగలేదు ఈ విధంగా. ఈరోజు ఐఏబీ మీటింగ్లో ముఖ్యంగా వాటర్ యూజర్ అసోసియేషన్ సభ్యులు కొత్తగా వచ్చిన తర్వాత వాళ్ళ పర్యవేక్షణలోనే ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే ప్రతి ఒక్క ఆఖరి ఏదైతే ఉందో ప్రాంతంలో ఉండేటువంటి అందరికీ కూడా నీళ్లు అందే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఎంతమంది పిల్లలు తల్లికి వందనం వచ్చిందా? ఎంతమందికి వచ్చింది? మీకు గ్యాస్ వచ్చిందా? పెన్షన్ ఎవరన్నా అన్నారా మీ ఇంట్లో? లేరా? ఓకే. మీ అందరికి ఆగస్ట్ 15 నుంచి మనకు బస్ ప్రయాణం ఫ్రీ. ఏందమ్మా? ఎంతమంది పిల్లలమ్మా? ఎంతమందికి వచ్చింది తల్లికి వందనం? ముగ్గురికి వచ్చిందా? గ్యాస్ వచ్చిందా? పెన్షన్ ఎవరన్నా ఉన్నారా మీ ఇంట్లో? పెన్షన్ వచ్చిందమ్మా? ఓకే. ఆగస్ట్ 15 నుంచి మీ అందరికి ఉచిత బస్సు కూడా ఉందమ్మా మహిళలకి. మీరు ఎక్కడ వెళ్ళచ్చు. మీరు ఒక్కసారి థ్యాంక్ యూ సీఎం గారు అని చెప్పండి. థ్యాంక్ యూ చంద్రబాబు నాయుడు గారు చెప్పండి. థ్యాంక్ యూ సీఎం సార్ చెప్పమ్మా. చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్ యూ. ఓకే. గ్యాస్ వచ్చిందా? సరే. ఎంతమంది పిల్లలమ్మా నీకు? ఎంతమందికి వచ్చింది తల్లికి వందనం? గ్యాస్ వచ్చిందా? మీ అందరికి ఆగస్ట్ 15 నుంచి ఉచిత బస్సు ఫ్రీ. ఎట్లా ఉంది ప్రభుత్వం? బాగుందా? మీరందరూ ప్రయాణం ఫ్రీ అమ్మా మీ అందరికి. లేకపోతే ఆలగడ్డ ఎక్కడన్నా ఇద్దరు పిల్లలు కదమ్మా మీకు? ఇద్దరికి వచ్చింది కదా తల్లికి వందనం? గ్యాస్ వచ్చింది కదా? మీ అందరికి ఆగస్ట్ 15 నుంచి మీకు బస్ ప్రయాణం కూడా ఫ్రీ. నంద్యాల జిల్లా ఎక్కడైనా వచ్చి మీరంతా. ఓకే. ఓకే. ఎంతమంది తల్లికి వందనం? ఎంతమందికి వచ్చింది? 9,000 పడింది. ఒకళ్ళకి వాళ్ళంగా ఇప్పుడు ఇంటర్ కి చెప్పండి. थैंक यू सीएम सर। कितने बच्चों को तल्ली के अंदर? 3 बच्चे। गैस आया? $5.5 लाख आया। तो एक काम करो तुम्हें ये लगा लो, सीएम रिलीफ फंड लगा लो ना. ఇది ఫైల్ తీసుకొని వచ్చేది ఆఫీస్. मुद्रा ताला का तो चेकअप का तो मुद्रा दाल को अभी जरूर मैं काम करो ना, वहाँ पे जाके कहाँ पे हॉस्पिटल जाके सीएम रिलीफ फंड का फॉर्म दो बोलो. वो लोग का नंदियाल में नहीं सर, हैदराबाद में करा. నమస్కారం. మా ముగ్గురు పిల్లలకి తల్లికి వందనం పడింది. అందుకోసం మేము స్కూల్కి వేస్తున్నాము. ఇప్పుడు ఫీజులు కట్టే పరిస్థితి కానీ లేదు, ఆరోగ్యం బాగలేదు. ఇది కొంచెం మాకు దయచేసి ఏమన్నా వచ్చినట్టు చేయండి. థ్యాంక్ యూ సీఎం సార్. ఆయన ఆటోకి పోయే పరిస్థితి కానీ లేదు. ఆటో డ్రైవర్ ఆయన తెచ్చుకుంటే తినాలి, లేకపోతే లేదు. ఇంకా ఇలాంటి సమయంలో తల్లికి వందనం ముగ్గురు పిల్లలకి పడింది. థ్యాంక్ యూ సీఎం సార్. తిరుగుతున్నాం. ఇక్కడ తల్లికి వందన ప్రతి ఇంట్లో
2 లేకపోతే 3 పిల్లలకి అందరికీ వచ్చింది. మనం ఇప్పుడే ఒక ఇంట్లో వెళ్ళినామండి. అక్కడ దాదాపు ఆయన హెల్త్ టోటల్ ఆయన ఏమంటే బెడ్ లో కూడా లేని పరిస్థితి ఉంది. అట్లాంటి వాడు కూడా ఈ రోజు వాళ్ళ 3 పిల్లలకి వచ్చింది. వాళ్ళ దగ్గర అమౌంట్ లేకపోతే కూడా మన ప్రభుత్వం ఆ 3 పిల్లలకి ఏమంటే చదువు చదివిస్తుంది అంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్తున్నారు. అట్లాంటి అంటే ఒక తల్లికి వందన అనేది ఎంత పని చేస్తుందో మీరు చూడండి. అట్లానే ప్రతి ఇంట్లో గ్యాస్ వస్తుంది. ఇక్కడ చాలా మందికి ఏమంటే కొంతమందికి గ్యాస్ ఇబ్బంది ఉంది. వాళ్ళకు కూడా చెప్పి అక్కడ బ్యాంక్ దగ్గర పోయి చెక్ చేసుకోమని చెప్పినాం. ఇంకొకటి సెకండ్ ఫేజ్ లో తల్లికి వందనం అనేది చాలా మందికి వస్తుంది. 15th లోపల సెకండ్ ఫేజ్ వస్తుందండి. అట్లానే చాలా మందికి ఏమంటే పట్టాలు కావాలని అంటున్నారు. ఇల్లుదే మెయిన్ సమస్య ఉంది. లాస్ట్ టైం గవర్నమెంట్ వచ్చేసి అందరికీ పట్టాలు రాసి ఇచ్చేసింది. కానీ అక్కడ పోయి చూస్తే ఎక్కడ పట్టాలే లేవు. అందరికీ ఏమంటే రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు కానీ ఎక్కడ పోతే కూడా అక్కడ అసలు పట్టానే లేదు. అట్లా చాలా మంది సమస్య చెప్తున్నారు. అది ఖచ్చితంగా మనం ఏమంటే మనకు టిట్కో హౌసెస్ కూడా ఒక్కసారి రెడీ అయిపోతే ఖచ్చితంగా మనం చూస్తున్నాం మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాము. కంపల్సరీ ఇట్లానే మీరందరూ చేసి ఖచ్చితంగా ఈ వచ్చే మున్సిపల్ ఎలక్షన్ లో ఖచ్చితంగా అన్ని వార్డులు మనం నంద్యాలలో గెలవాలని, అట్లానే ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ ప్రెసిడెంట్ ఎలక్షన్ కానీ అన్ని ఎలక్షన్ మనం ఇక్కడ నంద్యాలలో గెలిచి ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి గారికి మనం గిఫ్ట్ ఇవ్వాలని కోరుకుంటూ, అట్లానే మన ఏదన్నా చెప్పాలంటే చాలా బ్రహ్మాండంగా జరిగింది. సమస్యలు తీరినందుకు కాదు, సమస్యలు ఎక్కువ చెప్పుకోవడానికి అవకాశం రైతులకి ఈ రోజు వచ్చినందుకు. ఈ రోజు రైతులు పడే ఇబ్బందులు కష్టాలు మేము అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళకి చెవులో పడట్లేదు. రైతులు ఈ రోజు ఈ ఐఏబీ మీటింగ్ కి వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు అధికారులు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల మాకు సమస్యలు వచ్చినాయి గతంలో వాళ్ళ వల్ల అని చెప్పి అటు మాతో పాటు రైతులు కూడా చెప్తుంటే ఇప్పటికైనా అధికారులు మారుతారేమో అని చూడాలా. ఎందుకంటే ఈ రోజు ఎటువంటి అంటే నీళ్ల పైన, వాటర్ రెగ్యులైజేషన్ పైన, వాటర్ మేనేజ్మెంట్ పైన అవగాహన లేని వాళ్ళు ఈ రోజు ఉద్యోగాలు మా ప్రాంతంలో చేస్తున్నారు. మిగతా చోట్ల ఎట్లా చేసినా పర్వాలేదేమో గానీ ముఖ్యంగా రాయలసీమలో అది కాకుండా కర్నూలు జిల్లాలో ఏదైతే చివరి ఆయకట్టు వరకు నీళ్లు ఇవ్వాలంటే ఆ మాత్రం అవగాహన ఉండాలా, ఓపిక ఉండాలా, ఇంట్రెస్ట్ ఉండాలా. అన్ని విధాలుగా పని మీద దృష్టి పెట్టే వాళ్ళ మీద వాళ్ళు ఉద్యోగాలు చేస్తేనే మా ప్రాంతంలో రైతులు బాగుపడతారు. మొన్నటికి మొన్న నీళ్లు కళ్ల ముందర నీళ్లు పోతున్నా కూడా ఆలగడ్డ ప్రాంతంలో చివరి ఆయకట్టు వరకు నీళ్లు రాకుండా రైతులు ఎంత ఇబ్బందులు పడ్డారనేది మనం అందరం కూడా చూసినాము, గమనించినాం. నీళ్లు లేకపోవడం వల్ల కాదు, నీళ్లు వదలకపోవడం వల్ల కాదు, నీళ్లు టైంకి కింద వరకు నీళ్లు ఎట్లా తీసుకుపోవాలన్న అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది రైతులు ఇబ్బందులు పడ్డారు. చిన్న చిన్న పనులు చేయడం వల్ల నీళ్లు ఈ రోజు చాలా మంది రైతులు మాట్లాడినారు. అన్ని నియోజకవర్గాల నుంచి మాట్లాడినారు. రైతులు ఒకటే చెప్పినారు, అధికారులు సరిగ్గా దృష్టి పెట్టట్లేదు. అధికారులు సరిగ్గా దృష్టి పెడితే ఈ రోజు మాకు ఈ సమస్య వచ్చేది కాదని మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే తప్పకుండా చర్యలు తీసుకుంటారని చెప్పి కూడా ఈ రోజు మా తరపు నుంచి కూడా మేము చెప్తున్నాము. ఇంకొక కొన్ని రోజులు చూస్తాము. అధికారులు ఎవరు సరిగ్గా పనిచేయకపోతే మాత్రము తప్పకుండా ఈ ప్రాంతంలో ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి ఉండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడే గతంలో కర్నూలు సోనా, నంద్యాల సోనా అని చెప్పి బ్రహ్మాండంగా మనం ప్యాడీ పండించుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు నీళ్లు వస్తాయా రాయా అనే పరిస్థితి కింద వాళ్ళు పైన చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్తున్నారు, ఈ ప్రాంతంలో ప్యాడీ వేయాల్సిన అవసరం లేదు, హార్టికల్చర్ కింద మార్చాలంట. నేను మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కూడా ఒకటే చెప్పిన, మా ప్రాంతంలో గతంలో ప్యాడీ బ్రహ్మాండంగా పండించుకున్న వాళ్ళు ఇప్పుడు కూడా ప్యాడీ తప్పకుండా పండిస్తాము, దాంతో పాటు హార్టికల్చర్ కూడా మేము ఎంకరేజ్ చేస్తామని చెప్పి కూడా మరి చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం జరిగింది. అంతేకాకుండా నంద్యాల, ఆలగడ్డ, ముఖ్యంగా ఆలగడ్డ ప్రాంతంలో కూడా శిల్పా వెంచరు గత సంవత్సరం నుంచి 2 సంవత్సరాల నుంచి దీని గురించి మేము పోరాటం చేస్తున్నాము. ఈ రోజు మరి కలెక్టర్ గారి దృష్టికి వెళ్లడం జరిగింది. ఆమెకి ఒక లేఖ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు సంవత్సరం బట్టి ఆమెకు లెటర్ ఇవ్వడానికి తప్పకుండా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ వచ్చి ఎవరైతే మోసం చేసినారో ఆ రైతులకి, ఇల్లు కట్టుకున్న వాళ్ళకి అందరికి కూడా నష్టపరిహారం పైసా వసూలు చేసి ఆ వెంచర్ తరపు నుంచి వాళ్ళకి బాధితులకు ఇప్పించడమే కాకుండా మళ్లీ అటువంటి వెంచర్ ఈ రాష్ట్రంలో ఎక్కడైనా వేయాలంటే కూడా భయపడేలాగా చర్యలు తీసుకోబోతున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. మెయిన్ గా ఎత్తే పాయింట్ ఆలగడ్డలో ఏదైతే శిల్పా వెంచర్ ఉందో దానికి సంబంధించి ఒక సంవత్సరం నుంచి కొట్లాడడం జరుగుతుంది. ప్రతి ఒక్క మీటింగ్ లో ఇది నేను చాలా
స్పష్టంగా ఎక్కడ మిస్ కాకుండా ఈ పాయింట్ మళ్ళీ నేను ఎందుకు చెప్పడానికి కారణం ఏంటి అంటే ఇది మినిట్స్ లోకి వెళ్తుంది. ఆ మినిట్స్ తప్పకుండా అది మాకు ఎవిడెన్స్ గా ఉంటుంది. రేపు పొద్దున అధికారులు ఎవరైనా సరిగా పలకకపోయినా పని చేయకపోయినా అది నేను కోర్టుకి పిల్లు వేయడానికి నాకు ఉపయోగపడుతుంది కాబట్టి నేను ప్రతి ఒక్క మీటింగ్ లో అది మెన్షన్ చేసుకుంటూ వచ్చాను. కేసీ కెనాల్ లో మరి ఏదైతే ఆలగడ్డ దగ్గర శిల్పా వెంచర్ దాని మీద యాక్షన్ తీసుకోమని గత సంవత్సరం కాలం నుంచి అటు మినిస్టర్ దగ్గర నుంచి అదేవిధంగా ముఖ్యమంత్రి ఆఫీస్ దగ్గర నుంచి ఎన్నో సందర్భాల్లో వచ్చినా కూడా చాలా డిలే చేస్తూ ఈ రోజు ఒక కొలిక్కి కేసీ కెనాల్ వాళ్ళు కలెక్టర్ గారికి ఈ రోజు ఒక లేఖ ఇచ్చినారు. ఎవరైతే ఈ శిల్పా వెంచర్ వేసి అటు ఇరిగేషన్ ల్యాండ్ ని మిస్యూజ్ చేసి రిజిస్ట్రేషన్స్ చేపించుకొని మరి వెళ్లారో వాళ్ళందరి మీద కూడా యాక్షన్ వెంచర్ పైన యాక్షన్ తీసుకొని ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కింద కేసు పెట్టడమే కాకుండా కాంపెన్సేషన్ కట్టాలని చెప్పి కూడా ఈ రోజు కలెక్టర్ గారికి ఒక లేఖ కేసీ కెనాల్ నుంచి వెళ్లడం జరిగింది. సో అది డెఫినెట్ గా అది కలెక్టర్ గారు యాక్షన్ తీసుకుంటారని మేము కూడా భావిస్తున్నాము. ఎందుకంటే దీని వల్ల చాలా సింపుల్ గా ఏం చెప్తున్నారంటే అక్కడ కేసీ కెనాల్ మీద ఉండే ఎవరైతే పూర్తి చేసి దాని మీద ఇల్లు కట్టి ప్లాటింగ్ చేసి అమ్మారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కాకుండా ఇల్లు కట్టుకున్న వాళ్ళని ఆ ఇల్లు తీపిచ్చాలని చెప్పి ఒక రిపోర్ట్ రాయడం జరిగింది. దానికి మేము ఒప్పుకోలేదు. ఎందుకంటే ఇల్లు కట్టుకున్న వాళ్ళందరూ కూడా అమాయకులు. అది కేసీ కెనాల్ కాలువ అని తెలియదు, అది గూడ్చారని తెలియదు, అది తప్పుడు సర్వే నెంబర్ తెలియక అమాయకంగా కట్టుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కరెక్ట్ కాదని చెప్పి నేను మొన్న సీఎం గారు వచ్చినప్పుడు మంత్రి గారికి చెప్తే మంత్రి గారు వెంటనే సిఈ గారికి ఆదేశాలు ఇచ్చి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కంపల్సరీ పెట్టాలి, లేకపోతే ఎవరో ఒకరిని సస్పెండ్ చేస్తారని చెప్పి కూడా సిఈ గారికి మినిస్టర్ గారు నా ముందే ఫోన్ చేసి చెప్పడం జరిగింది. సో ఆ లేఖ ఈ రోజు కలెక్టర్ గారికి చేరింది కాబట్టి తప్పకుండా అసెంబ్లీ స్టార్ట్ అవ్వక ముందు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పెట్టడము, వాళ్ళతో కాంపెన్సేషన్ కట్టించిన తర్వాతనే అక్కడ వాళ్ళని వెకేట్ చేసేసి మళ్ళీ పాత కాలువ తీసి ఆ వెంచర్ వాళ్ళతో కాంపెన్సేషన్ ప్రతి ఒక్క రూపాయి కట్టించడం జరుగుతుందని చెప్పి ఇక్కడున్న సంఘం మరొకసారి ఇక్కడున్న మీరు అందరికీ రైతులకు అందరికీ తెలియజేసుకుంటూ ఇది కంపల్సరీ మినిట్స్ లోకి ఎక్కాలని చెప్పి కోరుకుంటూ కలెక్టర్ గారు వెంటనే దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆలగడ్డకి నీళ్లు రావట్లేదు, అది వేరే పాయింట్, తర్వాత మాట్లాడదాము. తర్వాత ఒక చిన్నది, ఇప్పుడు నీళ్ళు ఎట్లా వదులుతున్నారు కలెక్టర్ గారు మేడం ఒక చిన్న మీ దృష్టికి కూడా తీసుకురావాలి. 16th బ్లాక్ దగ్గర ఈ సబ్ ఛానల్ ఒకటి డ్యామేజ్ అయింది మేడం. అదొకటి శ్రీరంగాపురం దగ్గర పైప్ లైన్ కట్ అయిపోయింది. అది నేను మీకు కూడా లెటర్ ఇచ్చాను. అది ఎక్కువ ఖర్చు కూడా లేదు, మహా అయితే ఒక 10-15 lakhs కన్నా ఎక్కువ ఉండదు. అవి ఇప్పుడు నీళ్ళు వచ్చే టైంకి ఇప్పుడు అవి మనం రిపేర్స్ చిన్నవి రిపేర్స్ చేయకపోతే వాళ్ళకి నీళ్లు కూడా రాలేని పరిస్థితి వస్తుంది. అది మళ్ళీ క్వాలిటీ మీకు నేను లెటర్ పెడతాను, అది కూడా కొద్దిగా మీరు టేకప్ చేయండి మేడం. అది ఎక్కువ అమౌంట్ కూడా లేదు అది. తర్వాత వచ్చేసి ఇది లాంగ్ స్టాండింగ్ క్రాప్స్ అవి కంపల్సరీ. ఇప్పుడు జొన్న అంటే జొన్న సరే అదే మనం ఎట్లా కాపాడుతున్నాం, కాకపోతే ముఖ్యంగా మా ఏరియాలో మిర్చి అండ్ టొబాకో ఈ రెండు లాంగ్ స్టాండింగ్ క్రాప్స్ కాబట్టి మాకు చివరి వరకు అవి వచ్చేంత వరకు నీళ్లు ఇబ్బంది లేకుండా అటు కేసీ కావచ్చు తెలుగు గంగ కావచ్చు అది కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలా. అండ్ బుడ్డరాజా గారు చెప్పినట్టు ఇంకొక పాయింట్, కోఆర్డినేషన్ అనేది అస్సలు మనం ఎప్పుడు కూడా దాని మీద ఎక్కువ దృష్టి పెట్టలేదు. కానీ ఇప్పుడు నేను కూడా మొన్న నా కాన్స్టిట్యున్సీలో ఉన్న రైతు సంఘాలతో కావచ్చు రైతులతో కావచ్చు డబ్ల్యూఏతో డీసీలతో కూడా మాట్లాడడం జరిగింది. ఒకటి వచ్చేసి కంపల్సరీగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ మన రైతు సంఘాలు మేము అందరం కూర్చొని కంపల్సరీగా మనకి ఈ సంవత్సరం ఆఖరికి ఒక మీటింగ్ పెట్టుకొని వచ్చే అంటే ఎంత క్రాప్ వేయాలా, ఎటువంటి క్రాప్ వేయాలా, నీళ్ళు ఎంతవరకు వస్తాయి, ఎంత ఇవ్వగలుగుతారనే క్లారిటీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇవ్వాలా. ఏ పంటలు వేసుకోవాలా ఏ పంటలు వేసుకోకూడదని చెప్పి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇవ్వాలా. అదే విధంగా రైతులు కూడా ఏదైనా సమస్యలు ఉన్నా అదే మీటింగ్ లో మాట్లాడుకొని ఒక కోఆర్డినేషన్ మీటింగ్ లేకపోతే చాలా ఇబ్బందులు గతంలో మేము ఫేస్ అయినాము. ఇందాక వాళ్ళు చెప్పినట్టుగా కూడా ఎప్పుడంటే అప్పుడు పంట వేసుకుంటాం, అప్పుడు నీళ్లు తెప్పియాలంటే మాకు కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది. రాజకీయంగా ఇబ్బంది అవుతుంది, కోఆర్డినేషన్ ఇబ్బంది అవుతుంది, అధికారులతో మాట్లాడి నీళ్ళు ఇప్పేయాలంటే కూడా చాలా చాలా ప్రాబ్లం అయిపోతుంది. కాబట్టి రైతులు కూడా సహకరించి అధికారులందరూ కూడా సహకరించి మనమంతా ఒక కోఆర్డినేషన్ తో వెళ్తే అటు రైతులకి ఇబ్బంది ఉండదు, మనకి ఇబ్బంది ఉండదు, అదేవిధంగా అధికారులకు కూడా ఇబ్బంది లేకుండా సాఫీగా మనం పంటలు వేసుకొని మనం గిట్టుబాటు ధర ఎట్లా తప్పించుకోవాలో మనం తెప్పించుకోవచ్చు. తర్వాత మేడం ఎట్లుగా మీకు మొన్న కూడా చెప్పినాను,
చాలా మంది రైతులు దాని మీద కూడా ప్రెషర్ ఉంది. జొన్నలు కొనుగోలు చేసాక జొన్నలు అమౌంట్ పడలేదు మేడం. అది రైతులు చాలా ప్రెషర్ పెడుతున్నారు. అది కూడా మినిస్టర్స్ ఉన్నారు మీటింగ్ లో, అట్లీస్ట్ ఆ మినిట్స్ లోనే ఎక్కితే ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్తుంది కాబట్టి అది కూడా మెన్షన్ చేయాల్సి వస్తుంది. సో దయచేసి ఆ జొన్నల అమౌంట్ కూడా తొందరగా రైతులకు వచ్చేటట్టుగా ఏర్పాటు చేపించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరిని కూడా కోరుకుంటున్నాను. సో నేను మెన్షన్ చేద్దాం అనుకున్నా. ఒకటి వచ్చేసి ఈ ఏవైతే గేట్స్ ఉన్నాయో అది యాక్చువల్ గా చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ఆ లీకేజెస్ అవ్వడం కానీ లేదంటే ఆ గేట్లు స్టక్ కావడం కానీ ప్రాబ్లం అయిపోతుంది. కాబట్టి ఆ మాన్యువల్ గేట్స్ ఏదైతే ఉందో అది హైడ్రాలిక్ గేట్స్ గా రీప్లేస్ చేస్తే బాగుంటుందని చెప్పి ఒక చిన్న సలహా రైతుల దగ్గర నుంచి కూడా రావడం జరిగింది. అది కూడా ఒకసారి మీ దృష్టిలో పెడదామని చెప్పి, అది కూడా హైడ్రాలిక్ గేట్స్ అది పెడితే బెటర్ అవుతుందని చెప్పి రైతులు అంటున్నారు. చేశారు ఇందాక ఎందుకు చెప్పానంటే నేను అది పాయింట్ జనవరి వరకు లాస్ట్ టైం ఫస్ట్ టైం చేస్తాను అదే రైతు పాట వేసుకున్నాను. రివర్స్ఫుల్ వాటర్ అనేది మన స్టోరేజ్ చేస్తున్నాం. అది కేసీలో కూడా అదే ప్రాబ్లం ఉంది. ఆలగడ్డ నుంచి కూడా పెద్ద ప్రాబ్లం వచ్చింది. తెలుగుగా ఉంటున్న రైతు ప్రాబ్లం వచ్చింది. కేసీఆర్ రివర్స్ లో ఏం చేయాలంటే మన 3 ప్రాంతాల్లో మేవట పత్రాలు కోసం చేశారు. మేనేజ్ చేశాం. అందుకే ఇందాక రిక్వెస్ట్ చేసింది డిసెంబర్ కాదు జనవరి వరకు కంపల్సరీగా తీర్మానం చేయండి. జనవరి వరకు మనం ఉంటే కొంత సేవ్ చేస్తుంది. మనకి మామూలుగా అయితే ఈ హైడ్రాలిక్ గేట్స్ అదొకటి మీరు దృష్టిలో పెట్టాలి. అది కూడా మేము కూడా మాట్లాడతాము. రెండోది వచ్చేసి బుడ్డరాజా గారు చెప్పినట్టు 12 TMC కంపల్సరీ మెయింటైన్ చేస్తేనే రైతులు ఏప్రిల్ వరకు ఏవైతే పంటలు వేసుకుంటారో దానికి నీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఏదైతే నా చిన్న డౌట్ ఏంటంటే ఇప్పుడు బ్రహ్మసాగర్ అది దాని కెపాసిటీ ఎంత ఉంది ఇప్పుడు 17 TMC. ఇప్పుడు అది నింపుతున్నారు కదా, ఫిల్ చేస్తున్నారు. ఇప్పుడు నింపుతున్నారు. అదే ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఫ్లడ్ వాటర్ కాబట్టి ఇది నింపేస్తే తర్వాత మళ్ళీ మాకు ఇంటెంట్ ఉండి మాకు అలొకేట్ చేసిన నీళ్లు మళ్ళీ బ్రహ్మసాగర్ దింపాలా లేదంటే నెల్లూరుకు తీసుకుపోవాలని చెప్తే మాత్రం మళ్ళీ మా ప్రాంత రైతులకి ఇబ్బంది అవుతుంది. దానికంటే ముందు ఆయన యశ్వన్ ఎస్టూలో బయటకు వైద్యేశ్వర ఉన్నాడు. ఇదే యశ్వన్ ఎస్టూలో తర్వాత బ్రహ్మసాగర్ 10 టీంలు పోవాలి. SR1 అంటే 2.1 TMC సార్. ఇది SR2 2.2 బ్యాలెన్స్ రిజర్వాయర్ సార్. అది ఓవర్ఫ్లో అయిన తర్వాతనే బ్రహ్మసాగర్ పోతుంది. అదే చెప్తుండే ఇంటి ఆడిపోవాలి. అది కంపల్సరీగా అది సార్ ఇప్పుడు మనమే వాడుకునేదే కదా సార్. చెత్తకు కూడా పోవాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది సార్. మీరు అదే చెప్తున్నా, మీరు నెల్లూరుకి కిందికి తీసుకుపోవాలనే తొందరలో మమ్మల్ని మర్చిపోవద్దని చెప్పి మేము అదే గుర్తు చేస్తున్నాం. మీకు తెలుగులో వాటర్ నెల్లూరు SDM ఛానల్ జీవించి వెళ్తారు నెల్లూరు. మన వాటర్ మీరు బ్రహ్మసాగర్ నింపాలి కదా, అది నింపాలి కదా. మీరు అది ఇప్పుడు ఫిల్అప్ చేస్తున్నారు. నా డౌట్ ఇప్పుడు అది ఫుల్ చేస్తే మరి మాకు తర్వాత ప్రాబ్లం ఉండదు. అది ఇప్పుడు ఫుల్ చేయకపోతే తర్వాత మాకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పి మెన్షన్ చేస్తున్నాం. ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారం ఇప్పుడు ఖరీఫ్ సీజన్ లోనే దాన్ని ఫిల్అప్ చేసి పెట్టుకొని రబీలోనే దాన్ని వాడుకోవాలి. దట్ ఈస్ ప్రాజెక్ట్ రిపోర్ట్. అది ఇప్పుడు అసలు ఖరీఫ్ లేదు. తర్వాత వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. గంజాయి అక్రమ రవాణా నిర్మూలనలో నంద్యాల రైల్వే స్టేషన్ నందు ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన అస్పడ్మిన్ గారు. నా శ్వాస ఉన్నంత కాలం టిడిపిలోనే కొనసాగుతా. వాటర్ మేనేజ్మెంట్ పై అధికారులకు అవగాహన లేదు, భూమా అఖిలప్రియ.
ఈ రోజు నుంచే అన్ని కాల్వలకు నీరు విడుదల చేస్తాం. మహిళకు ఇచ్చే గౌరవం తల్లికి వందనం. నంద్యాల పట్టణం చుట్టుపక్కల గ్రామాల్లో ప్రతి ఒక్కరికి తల్లికి వందనం జమ. నీటిపారుదల సలహా మండలి సమావేశంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ.